డాడీకి, వాళ్ళ డాడీకి ఇంకోటి ఇట్లాంటివి కట్టిన. ఇంకా మా ఫ్రెండ్స్కు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా ఇవని ఇంకెక్కువ తక్కువ పెట్టింది మా కోడలు. తప్పకుండా నేను ఒకటి కట్టుకుంటానా, అలా డాడీ కట్టిన ఆల్రెడీ ఒకటి, ఇది నేను కట్టుకుంటానా. నాకు ఆల్రెడీ ఉన్నాయి పాతవి. నాకు కూడా ఇట్లా చిన్నప్పటి నుండి జంజిరాలు కంకణాలు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ కూడా ఏమైనా దేవుళ్ళకి పెడితే చాలు ఒక కంకణం తెచ్చి కట్టేది అందరికీ, దాని బిడ్డ అని. ఇది తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా ఇస్తా, మా వాళ్ళకు ఇస్తా, మా వాళ్ళకి ఇస్తా. పలహారం నవ్వద్దు దేవుడాకండి. ఇంకొకటి కాయట్టుంది, బాగున్నది. అనుకున్నాయి ఆ దేవుని కృప అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము. అత్తమ్మ మావయ్య వాళ్ళు ఉన్నప్పుడు కూడా షిరిడి, పండర్పూర్, తుల్షాపూర్, నాందేడు ఇలా అన్ని టూర్లకు తీసుకెళ్ళిండ్రు. మేము వెళ్ళొచ్చినాం చాలాసార్లు. ఒకసారి అయితే బస్ టూర్ పెట్టిండ్రు, కుటుంబ సభ్యులు అందరం పోయినాం, సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ అదృష్టం లేదు. కుంభమేళ పోదాం అనుకున్నాం, కొన్ని దండలు పట్టుకొని. ఎక్కడిది కుంభమేళ పోవాలనుకుంటే హాస్పిటల్కి వేసిన ఏం కాదు, అది కూడా ఒక అదృష్టమే. ఎప్పుడెక్కడికి పోవాలని బాగుంటే అక్కడికి వెళ్ళి వస్తాం, ఏం కాదు, ధైర్యంగా ఉండాలి. నేను చెప్పేటి కొన్ని అందరికీ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. దాదాపుగా కొన్ని అయితే ఇష్టపడాలి. ఎట్లా అంటే ఇంట్లో అవగాహన సదస్సులు ఉంటాయి, కొంచెం ధైర్యంగా ఉండేటి. కొద్దిగా చిన్నవాళ్ళు అయితే చూడండి నా మాటలు, నేనైతే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, పెద్దవాళ్ళకు చెప్పే అంత పెద్దదాన్ని కాదని. ఎందుకంటే పెద్దవాళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏందిరా ఇది తాపకొకటి పెడుతుంది అనుకుంటారు. ఎందుకు పెడతా అంటే మధ్యాహ్నం అంతా కాసేపు రిలాక్స్ అయ్యి పోయి వచ్చి పనులకు పోయి వచ్చిన వాళ్ళు ఉంటారు. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. నా స్టేటస్లో 300-400 మంది ఉన్నారు దాదాపు. అందరు చూస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్యామల ఏదోటి పెడుతుంది, మంచిగా పెడుతుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లా ఎంతో కష్టపడి జాబ్ పర్పస్లో పోయి, డ్యూటీ పర్పస్లో పోయి వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుందంటే ఏదో ఒకటి సరదాగా చూడాలి. ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క తీరు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎట్లుంటుందంటే పర్వాలేదు అమ్మాయి మంచిగానే పెడుతుంది అని అనిపిస్తుందట. చాలా వరకు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు, శ్యామల బాగున్నదిరా, అన్నీ మంచిగా పెడతావురా, పర్వాలేదురా అని ఇట్లా అంటూనే ఉంటారు. నిన్ననైతే ఒక చిన్ననాటి బాల్యమిత్రుడు ఫోన్ చేసిండు, శ్యామల ఆంటీ సూపర్ పెడతారు ఆంటీ, బాగుంది, అన్ని కాన్సెప్ట్ ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే సంతోషం అనిపిస్తుంది. హాస్పిటల్ విషయాలైనా ఏదైనా కానీ దాపరికం లేకుండా ప్రతి ఒక్కటి పెడతావురా, సంతోషం అనిపించింది. బాధలన్నీ ఒకసారి ఎక్కడో పోతాయి. నిజమేరా, నాకు కూడా అనుకోకుండా ఈ మధ్య పొలాలల్లా ఇట్లా నీళ్లు కట్టడానికి, మక్కచేల నీళ్లు కట్టడానికి పోతే కాల్జారి పడ్డా, నా చెయ్యి ప్యాచర్ అయిందిరా. నాకైతే ఇవన్నీ చూస్తే నాకు ధైర్యం అనిపించింది. హాస్పిటల్లో నువ్వు ఎంత డేర్ చేసి అట్లా వీడియో పెట్టినవురా అని అడిగిండు. నేను కూడా ఎక్స్క్యూజ్ చేసిన డాక్టర్ గారిని, సార్ ప్లీజ్ అబ్బా నేను యూట్యూబ్ చేస్తా సార్ ప్లీజ్ అనగానే నాకు టైం ఇచ్చిండ్రు. ఒక 2 సెకండ్లలో వేసిండ్రు ఒక కుట్టు. పర్వాలేదమ్మా బాగుంటుంది, ఏం కాదు, తగ్గిపోతుంది అన్నారు. కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యంగా సార్ అబ్బా నేను యూట్యూబ్ చేసుకున్నాక కుట్టేయండి సార్ అని నేను ఎక్స్క్యూజ్ చేసుకున్నా. పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు ధన్యవాదాలు. సాగర్ హాస్పిటల్ సార్లు
వాళ్ళ మొహం ఎంత చిరునవ్వు. హాస్పిటల్కి పోతే కాదు కానీ నా బాధ, నా నొప్పి, నా పెయిన్ ఎక్కడనో పోయింది. వాళ్ళ మొహంలో ఎంత నవ్వు, ఎంత కళ ఉంది. అమ్మ. అయితే చేయి ప్యాచర్ అయినది అన్న ఆ స్నేహితుడు చేయి కట్టించుకున్నాడట. సరే తమ్ముడు, నాకు ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పుకున్నావు, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా. ఓకే తమ్ముడు, మందులు వాడు, జాగ్రత్త. థ్యాంక్ యూ, బాయ్.